అధికారులు కూడా చెప్తున్నాం మీరు బిల్లులు ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు అంటే మీరు కౌన్సిల్ మాట్లాడడానికి రాలేదా? అంత కనిష్టమేనా? వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి రాజ్యాంగ రాసిన అంబేద్కర్ మీద నామినేషన్ 25 చదవండి అధ్యక్ష 25 ఈ రోజు అధ్యక్ష నా వార్డులోని కూడా పనులకు నాకు వచ్చి చూపి 25 అధ్యక్ష నేను దాంట్లో మంత్రి గారు ఒక వార్డు వర్క్ చేయకుండా అందరూ చూస్తున్నారు ఆ వార్డు వర్క్ చేయలేదు మా వైస్ చైర్మన్ మాట్లాడిన దానికి దయచేసి కౌన్సిలర్ గారు వినాలా దయచేసి కంటిన్యూగా గంట సేపు పాటు అన్ని విషయాల్లో అడ్డు తగ్గుతున్నందుకు వైస్ చైర్మన్ గారు ఏమన్నారు? అధ్యక్ష ఏం అధ్యక్ష ఇట్లా చేయకూడదు కదా సస్పెండ్ చేయండి అన్నాడు. బయటికి మమ్మల్ని చెప్పలేదు అంటే సమావేశాన్ని సస్పెండ్ చేయండి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ కౌన్సిలర్ ఇప్పుడు కూడా అలాగే మా మీద అక్కమల్లే మరి అప్పుడు చైర్పర్సన్ గౌరవ చేయలేకున్నట్లే కదా కూర్చున్నారు మన అక్క గౌరవ చేయాలి. తర్వాత ఈ సమావేశాన్ని గంట విలువ చేసిన అధ్యక్ష బయటికి పోని చెప్పడానికి హక్కు లేదు. నువ్వు ఎట్లా అంటావు నాకు చెప్పండి అంతే నాకు చెప్పాలా ఇంకోటి సురేషనా చాలా మాట్లాడుతా ఉన్నా నువ్వు నేను బాగా మాట్లాడుతా ఉన్నా నీకు ఏంటి అంటే మీరు గంటల కొద్ది గంటల కొద్ది మాట్లాడతారా అంటే మీ వద్ద గంటల కొద్ది మాట్లాడతారు మాట్లాడారు సస్పెండ్ చేశారు అధ్యక్ష అన్నారు మన గౌరవం కౌన్సిలర్ అడిగిన దానికి సుదీర్ఘమైన సమాధానము కంటనారే చెప్పిన అధ్యక్ష. యాక్చువల్ గా మేము చేతులెత్తి ఆమోదిస్తే సమాధానం చాలా పదే అధ్యక్ష కానీ సమాధానం విషయానికి అడ్డు తగ్గుతా ఉంటే అన్ని సబ్జెక్టులు ఉన్నాయా? అధ్యక్ష మీరు కూర్చోమని చెప్పినప్పుడు ఎన్నిసార్లు కూర్చున్నారు వాళ్ళు? మీరు కూర్చోమని చెప్తే వాళ్ళు వింటున్నారండి మాట. మీరు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి కదా కౌన్సిలర్ గౌరవ చైర్మన్ చెప్తే కౌన్సిలర్ కూర్చోమంటే కూర్చోవాలి కదా. తప్పు చెప్తున్నా మమ్మల్ని తప్పు చెప్తున్నారు మీరంటే మేము తప్పు చెప్తున్నాం అధ్యక్ష. మేము గౌరవిస్తాం ఒక కులాన్ని మతాన్ని
కానీ మంచిది అన్నిటిని. అందుకే మీరు తప్పు చెప్పి తప్పు అన్నా, మాకు తప్పు కాదు, మా భాషలన్నా కాదని చెప్తున్నా. మరి అధ్యక్ష మమ్మల్ని ఈ చోట మాట్లాడితే తప్పు కదా? చూద్దాం. మీరు హైలైట్ కోసం మాట్లాడా, నేను ప్రజల కోసం వచ్చినా. మీ ద్వారా ఏమైనా పర్మిషన్ అడుగుతున్నాను అధ్యక్ష, ఒక నిమిషం అవకాశం ఇవ్వండి అధ్యక్ష. అన్ఇంటరప్టెడ్ ఇంటరప్షన్, కంటిన్యూగా ఇంటరప్షన్ చేస్తున్నందుకు సభని వైస్ చైర్మన్ గారు సభ సజావుగా జరగడం లేదు. దానికి మీకు ప్రపోజ్ చేశారు అధ్యక్ష, ఏమని? ఆవిడ ప్రతిదానికి ఇంటరప్ట్ అవుతున్నారు, ఇంటరప్ట్ చేయొద్దని చెప్పండి, లేదంటే మీకు హక్కు ఉంది ఆవిడ సస్పెండ్ చేయడానికి. కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారు ఇంటరప్ట్ చేస్తున్న కౌన్సిలర్ గారిని సస్పెండ్ చేయమని చెప్పి గౌరవ వైస్ చైర్మన్ గారు మిమ్మల్ని అభ్యర్థించారు అధ్యక్ష. ఎటువంటి చెడు భాష మాట్లాడలేదు, దుర్భాష మాట్లాడలేదు, ఎటువంటి భాష మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష కేవలం సింపతి నియమానికి చేయడం పద్ధతి కాదు అధ్యక్ష. అయినా అధ్యక్ష గౌరవ కౌన్సిలర్ గారు మాకంటే వయసులో పెద్దవాళ్ళు, మా వాళ్ళ తరఫున అధ్యక్ష తగ్గి మేము అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి పైన కూర్చోమని చెప్పండి అధ్యక్ష, మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. పొరపాటుగా భావించుంటే తప్పైంది అధ్యక్ష, కూర్చోమనండి అధ్యక్ష. లేదు అని అంటే అధ్యక్ష సభను స్టాప్ చేసండి అధ్యక్ష, బయటికి వెళ్ళిపోతాం అధ్యక్ష. మా చైర్మన్ గొంతు నొక్కేస్తున్నారా?